నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బిఎంసి పరిధిలో చెంగిచెర్ల గ్రామంలో దళితుల భూమిపై రాజకీయ నేతల కన్ను, తమ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న రక్షిత కౌలుదారులు, అలాగే వెంటనే అక్రమ రాయిళ్లపై వారి దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టులో స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ కనీసం చట్టంపై భయం లేకుండా రాత్రికి రాత్రి 34, 35 అలాగే 36 సర్వే నంబర్లో గల 37 ఎకరాల 9 గుంటల భూముల్లో అనుమతులు లేకుండా ఓనర్స్కి తెలియకుండా షెడ్లు వేసి నిర్మాణాలు చేపట్టిన వైనం. ఇందులో రాజకీయ నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉండగా రాజకీయ అండతోనే ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. 10 హౌసెస్ ఉన్నాయి. దాంట్లో ఏ రకంగా వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చారో ఏంటో అనేది ఇంతవరకు అర్థం కావట్లేదు. 2021 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఇన్ని బండలు తయారైనాయి. ఒక ఆర్టీఎల్ కూడా ఒక బండలు తయారైనాయి. వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు వివరిస్తున్నారు. ఈ కమిషనర్ కానీ, టీపీఓ మేడము రాణి గారు కానీ, ఆమెకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఆమె మినిమం ఒక రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఒక దళితులని ఒక రెస్పెక్ట్ లేదు. పర్మిషన్ ఇవ్వట్లేదు. వస్తే కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. వాట్సాప్లో మెసేజ్ పెడితే దానికి రిప్లై లేదు. దానికి ఇంతవరకు రిప్లై లేదు. మీడియాలో ఎన్ని ఛానల్స్లో వచ్చినా కూడా దానికి ఇంతవరకు ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు. మా డిమాండ్స్ ఏంటంటే ఏవైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఇల్లీగల్ అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ దాన్ని ఆపాలి. అట్ ద సేమ్ టైం కట్టినవన్నీ డెమాలిష్ చేయాలి. ఇప్పుడు మోర్ దెన్ 40 హౌసెస్ ఆఫ్టర్ కమ్యూనికేటింగ్ ద హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్, ఆ 40 హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్స్ అన్ని డెమాలిష్ చేయాలి. అంతే. ఇంకోటి పాయింట్ ఏంటంటే మీడియా ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది అంటే మాకు సరైన న్యాయం జరగట్లేదు. ఇక్కడ కమిషనర్ దగ్గరకు వచ్చినా కానీ, మన కౌన్సిలర్ దగ్గరకు వచ్చినా కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గరకు వచ్చినా కానీ సరి అయిన రెస్పెక్ట్ రావట్లేదు. ఎందుకంటే మీరు ఎప్పటికైనా అట్లాగే ఉండే పరిస్థితి. మీరు ఎవరికి చెప్పుకున్నా మేము ఏం చేయలేము. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేసి ఇంటిపైన దౌర్జన్యంగా వచ్చేసి బెదిరించడం అవన్నీ చేస్తున్నారు. సో మీడియా ముఖంగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే నెక్స్ట్ లెవెల్కు మన కలెక్టర్ గారికి ఈ ఇష్యూ తీసుకెళ్ళగలని మా రిక్వెస్ట్. అలా కలెక్టర్ గారు తీసుకెళ్తే సరైన న్యాయం జరుగుతుంది అనేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము నమ్ముకుంది ఓన్లీ కోర్టు నమ్ముకొని న్యాయంగా వెళ్ళాలనేసి వెళ్తున్నాం ఎన్ని రోజులు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి మేము న్యాయంగా వెళ్ళాలంటే వీళ్ళు డబ్బులు కక్కుర్తి పడి ఇక్కడిక్కడే మేనేజ్ చేసుకుంటున్నారు. ఎవరికి భయపడట్లేదు. ఇక్కడ కమిషనర్ కానీ, కౌన్సిలర్ కానీ ఎవరికి భయపడట్లేదు. సో ఈ విషయాన్ని దయచేసి మీడియా ద్వారా కోరుకునేది ఒకటే, మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. లేని పక్షంలో ఇక్కడే వచ్చి ధర్నా చేస్తాం మళ్ళీ. లేదంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా విన్నపాన్ని మళ్ళీ ఒకసారి విరమించుకుంటాము. అక్కడ లేకపోతే నెక్స్ట్ లెవెల్ కన్నా వెళ్ళేసి మేము అంటే ఉన్న దాంట్లోనే ఇప్పుడు ఆల్మోస్ట్ 37 ఎకర్స్లో మాకు మిగిలింది ఓన్లీ 9 ఎకర్సే ఉంది. ఆ 9 ఎకర్స్ అన్న కాపాడుకుంటే సారే సంతోషం అనేసి కోర్టు చుట్టూ 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. స్టేటస్కో ఆర్డర్స్ ఉన్నా కానీ ఎవరు బేఖాతరు చేసేసి మాకు సపోర్ట్ చేయట్లేదు. మన రాములు గారి సహాయంతో ఈ ఫెడరేషన్ అధ్యక్షులు, చైర్మన్ వాళ్ళ హెల్ప్తో ఇక్కడికి వచ్చినా కానీ మాకు అంతంటే రెస్పాన్స్ రావట్లేదు. ఇక్కడే చాలా ఇప్పుడు 1 మంత్ నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. సో ఐ రిక్వెస్ట్ అగైన్ మీడియా టు హెల్ప్ to get this notification to the next level to the collector and deputy collectors, wherever the commissionerate, wherever is required, please spread this news. Thank you. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్ల గ్రామంలో సర్వే నెంబర్ 34, 35, 36 అది టెనెంట్ భూమి. దాని టెనెంట్దారుడు రిజిస్ట్రేషన్ బంటు చెన్నయ్య గారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులైనటువంటి బంటు మల్లయ్య, బంటు పోచయ్య, బంటు నాగేశ్వరరావు దాన్ని టెనెంట్ చట్టం ప్రకారము వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర కేసు వేసి సెక్షన్ 40 కింద సక్సెషన్ ఆర్డర్ తీసుకున్నారు. కోర్టు నుంచి కూడా వాళ్ళు సక్సెషన్ ఆర్డర్ తీసుకొని అదేవిధంగా సెక్షన్ 32 కింద దాన్ని భూమి కూడా దాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు స్థానిక పెద్ద మనుషులందరి సమక్షంలో పంచనామా చేసి ఆ భూమిని వీళ్ళ స్వాధీనం చేసి రికార్డులు కూడా వీళ్ళ పేరు రాయటం జరిగింది. అది 36 ఎకరాల 9 గుంటల భూమి, 37 ఎకరాల 9 గుంటల భూమి. ఆ భూమిలో ఇలా వాటా కింద వచ్చేది 22 ఎకరాలు. ఈ 22 ఎకరాలు కూడా స్థానిక నాయకులు, కొంతమంది లీడర్లు వీళ్ళంతా కూడా భూస్వాములతో కుమ్మక్క అయిపోయి వీళ్ళని బెదిరించేసి మరి ఆ భూములన్నీ కూడా వాళ్ళు అమ్ముకోవడం జరిగింది ప్లాట్లు చేసి. వీళ్ళు దీని చేసేది ఏం లేక, ఎందుకంటే 3 బలహీన వర్గాలు, పేదలు, ఎదిరించే దమ్ములు లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఆల్రెడీ స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. ఈ స్టేటస్ కో ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఎలాంటి నిర్మాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి నిర్మాణాలు కూడా చేయొద్దు, ఎట్లుందో అట్లా ఉండాలని చెప్పి
వాళ్ళకి స్టేటస్కు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ తర్వాత ఇది స్టేటస్కు ఆర్డర్, ఇది హైకోర్టు ఇచ్చిన. ఈ హైకోర్టులో వీళ్ళకు ఇది ఎలాంటి నిర్మాణాలు చేయొద్దు, కేసు పూర్తి అయ్యేంత వరకు, కేసు మరి ఫైనల్ అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా నిర్మాణాలు చేయొద్దని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ కోర్టు ఆర్డరు మొత్తం సంబంధిత కమిషనర్ గారికి వచ్చింది, తహసీల్దార్కి వచ్చింది, మొత్తం సంబంధిత అధికారులకు అందరికీ కూడా వచ్చింది. కానీ ఇవన్నీ కూడా తుంగలో దొక్కి అదే ఎవరైతే ఈ భూ కబ్జాదారులు ఉన్నారో ఆ భూ కబ్జాదారులు మళ్ళీ విచ్చలవిడిగా నిర్మాణాలు చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి అడిగితే వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తాం. ఇదే విషయాన్ని కమిషనర్ గారికి దృష్టికి తీసుకొచ్చినాం. కమిషనర్ గారు కూడా ఏదైతే టీపీఓ గారు ఉన్నారో టౌన్ ప్లానింగ్ ఆమె ఏమంటుందంటే ఇది నాకు సంబంధం లేదని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నా ఉద్దేశం ఏంటిదంటే ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ స్థానిక భూ కబ్జాదారులతో కుమ్మక్కై వాడి దగ్గర లక్షలాది రూపాయల లంచాలు తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మీకందరూ కూడా మేము ప్రత్యక్షంగా వస్తే సైడ్ మీదకి వెళ్ళి చూపిస్తాము. మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేదాన్ని కమిషనర్ గారికి కలిసినాం. కమిషనర్ గారు కలిసి పోలీస్ ప్రొటెక్షన్ తోటి కడుతున్నటువంటి నిర్మాణాలు గతంలో కట్టిన గురించి మేము ఏం అనట్లేదు, అది కోర్టులో నేర్చుకుంటాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిర్మాణాలను తక్షణమే ఆపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే పెద్ద ఎత్తున ఇదే ప్రాంతంలో మున్సిపల్ ఆఫీసులు ముట్టడిస్తాం. మరి అధికారులందరూ కూడా బయటికి నెట్టేసి అవసరమైతే పనిచేయని అధికారులు మాకు అవసరం లేదు అని ఇదే మున్సిపల్ కార్యాలయాన్ని కూడా తాళం వేసే పరిస్థితి వస్తుందని చెప్పి మేము కూడా హెచ్చరిస్తున్నాం. ఇదే విషయాన్ని మేము మీకు చెప్పినాం. టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ లక్షలాది రూపాయల జీతాలు తీసుకొని ఈ పేదల పక్షాన్ని పనిచేయమంటే వాళ్ళ డ్యూటీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైగా లంచాలకు ఎగబడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి అయినటువంటి రాణి గారు అసలు ఏమాత్రం ఈ విషయాలు పట్టించుకోవట్లేదు. కమిషనర్ అడిగితే ఆమె చూస్తుంది అంటారు, ఆమెను అడిగితే నాకు సంబంధం లేదంటారు. ఇట్లా ఒకరికి మరి దానికి 2008 ఈ స్టేటస్కు ఆర్డర్ ఉంది, ఎలాంటి పర్మిషన్లు ఇవ్వద్దు అంటే పర్మిషన్లు కూడా ఇస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఎన్ని లంచాలు తీసుకుంటారు మీరు? ఎన్ని లంచాలు తీసుకొని మీరు పర్మిషన్లు ఇచ్చారు? నేను ఈ సందర్భంగా అడుగుతున్నా మీడియా ద్వారా. కాబట్టి మీరు తక్షణమే ఇప్పుడు గతంలో జరిగింది మేము వదిలేస్తున్నాం. ఇప్పటికైనా మీరు అందరూ దీని మీద స్పందించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ ముంగట పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. మీరు తక్షణం పోలీస్ స్టేషన్ రాయండి. పోలీస్ ప్రొటెక్షన్ తోటి అవన్నీ కూడా కడుతున్నటువంటి నిర్మాణం తక్షణమే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తొలగించినట్టయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.